తెలంగాణ కోసం బీజేపీ మీద పోరాటానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రిగా నేను ధర్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమరణ నిరాహార దీక్ష. కేసీఆర్ గారు కూడా ప్రతిపక్ష నాయకుడిని కూడా తీసుకొని రండి, ఇద్దరం కూర్చొని రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని చెప్పని ఫైనల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం దానికి సవాల్కి అంగీకరించాలా లేదా? మరి అలా అంగీకరించేటువంటి పరిస్థితి సాధ్యం అవుతుందా లేదా? ఇద్దరు కలిసి కూర్చుంటే తెలంగాణ ప్రజానీకం ఇద్దరు కలిసి కూర్చున్నారని భావిస్తారు. మరి కేంద్రం కూడా ఎంతో కొంత దాని మీద బెండ్ అవుతుంది. మరి కేంద్రం ఆ రకంగా బెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ గారు మరి ఆరోగ్యం ఆయనకు సహకరిస్తుందా? ఇప్పటికే ఆయనకి ఆపరేషన్ చేయించుకొని కొంత అనారోగ్యంతో ఉన్నారు, కానీ ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతున్నట్లున్నారు. మరి ఆ రకంగా సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి గారు అంటే యాక్టివ్గా కూర్చోగలుగుతారు, మరి పాపం కేసీఆర్ గారు కూర్చోగలేరు కదా. మరి ఈ సవాల్ను మరి వాళ్ళు ఎలా స్వీకరిస్తారేంటో చూడ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంట్, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్ లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్. మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్ లో చంద్రశేఖర్ రావు గారిని రమ్మనుండ్రి. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖర్ రావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖర్ రావుని తీసుకొని రండి. అదే మొత్తం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ దాంట్లో బంతి అక్కడ పెట్టారు. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. రైట్ శ్రీకాంత్, ఏంటి మొత్తానికి అసెంబ్లీలో హాట్గా హీట్గా నడిచింది సార్. అసెంబ్లీలో ఈరోజు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది సార్. ఇటు బడ్జెట్ సంబంధించి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాలేదని చెప్పి ఇటు ఇరుపక్షాలు, అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల వేడి కొనసాగింది. ఇటు సార్ పదే రేవంత్ రెడ్డి ఒకటి కౌంటర్ అయితే ఈ వేదికగా చేయగలిగారు సార్. ఏంటంటే ప్రతిసారి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామంటారు కదా. తెలంగాణ ప్రయోజనాలు అంటే పూర్తిగా కేంద్రం విస్మరిస్తుంది, కక్ష సాధింపు ధోరణికి పోతుంది. మీరు మాతో కలిసి రండి. అంతకుముందు మీరు సరిహద్దులో భాగంగా అన్ని బిల్లులకు ఆమోదం తెలుపుతూ వచ్చారు. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రయోజనాలు అంటున్నారు కదా, మాతో పాటు కలిసి రండి, దీక్ష చేయాలని అంటున్నారు కదా. ఢిల్లీలోనే మేము దీక్ష చేద్దాం. అటు కేసీఆర్ ను రమ్మనండి, నేను వస్తాను. సచ్చుడు తెలంగాణకు నిధులు వచ్చడం, ఈ నిదానం బేస్ మీద మనం చేద్దామని చెప్పి ఛాలెంజ్ చేసినారు సార్. ఇది బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత ఆ చర్చలో కూడా పెద్దగా ఏంటంటే వాళ్ళ వాణి వినిపించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. అయితే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ సభలో ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ అయితే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను మేనేజ్మెంట్ కోర్టులైనా అనుకున్నాను, సబ్జెక్ట్ కూడా లేదని చెప్పి అనే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇటు పేమెంట్ కూడా అంటూ ఇట్లా కొన్ని కామెంట్ చేశారు. కానీ తర్వాత నిధుల విషయానికి వచ్చేసరికి మీరు గతంలో చాలా సందర్భాల్లో నిధులకు సంబంధించి మీరు నిధులకు వెళ్ళామని చెప్తున్నారు, కానీ మీరు తీసుకురాలేదు. చాలా సందర్భం బిల్లులు జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా నోట్ల రద్దు కావచ్చు, చాలా అంశాలు మీరు లాలోచిపడ్డారు. ఢిల్లీకి వెళ్ళి లోపాయికారు ఒప్పందం చేసుకున్నారు.
ఉన్న ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? మీరు లోపాయికారు ఒప్పందం తెలుసుకొని ఢిల్లీలో రాత్రిపూట కౌగిలించుకొని వస్తున్నారు. మీరు మీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు అసెంబ్లీలో. అయితే ఈ వారు ఇటు ఇరుపక్షాలు చూసుకోవచ్చు సార్. ఇటు మరి బీఆర్ఎస్ ఇట్లా ఛాలెంజ్ ను స్వీకరిస్తుందా లేదా చూడాలి. రేపు బడ్జెట్ తర్వాత మేడిగడ్డకి వెళ్దామని చెప్పి ఇటు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకొస్తారు. బీఆర్ఎస్ ఇటు మేడిగడ్డ టూర్కి వెళ్తబోతుంది. రేపైతే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఒకవేళ బడ్జెట్ రాకపోయినా కానీ సంక్షేమం మా టార్గెట్ మాకుంది, మేము ఎట్లా చేయాలి, ఇంప్లిమెంట్ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా చేయాలనేది మా సర్కారుకు అవగాహన ఉంది. ఖచ్చితంగా ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెడతాం. మేము అదే విధంగా హక్కుల కోసం కొట్లాడదాం అనేది రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు సార్. కేటీఆర్ ను ఇటు బీఆర్ఎస్ కి అయితే ఒక పర్టికులర్ ఛాలెంజ్ అయితే ఆయన విసిరారు సార్. బీఆర్ఎస్ డైలమాలో పడ్డదని చెప్పొచ్చు. ఇప్పుడు ఛాలెంజ్ల వరకు అన్నీ ఉంటున్నాయి కానీ రిజల్ట్ ఏదీ లేదు కదా. మొన్న రైతు రుణమాఫీ కనుక చేస్తే ఆగస్టులోపు రాజీనామాలు చేస్తా అన్నారు. ఆ రాజీనామాలు ఎట్టెళ్ళినాయో తెలవదు. ఇట్లాంటి చాలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి కానీ ఫైనల్గా ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళలో ఎక్కడా కూడా రిజల్ట్ అంటే చివరికి ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఆచరణ జరిగే విధంగా అయితే ఏమీ లేనట్లుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే 1,00,000 రుణమాఫీ అన్నారు చెప్పి ఇటు బీఆర్ఎస్ కొన్ని ఫిగర్ చెప్తుంది సార్. ప్రస్తుతానికి 1,00,000 రుణమాఫీ జరిగింది. మీరు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఆ డేటా తీసుకొని దాని ప్రకారం చేస్తున్న ఒక రేషన్ కార్డు మీద తండ్రి కొడుకులు ఉంటే ఆ తండ్రికి అవుతుంది కానీ కొడుకు కావట్లేదని కొన్ని ఆ టెక్నికల్ ఇష్యూస్ పెడుతున్నారు సార్. బ్యాంకర్ల దగ్గర కూడా అది కొంచెం ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం చెప్తుంది మేము రేషన్ కార్డు కుటుంబ ప్రాతిపదికగా తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. గతంలో హరీష్ రావు సవాల్ చేశారు సార్. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మీరు రాజీనామా చేస్తానన్నారు. రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అనేది ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు రాజీనామా చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు, నేను ఆశించట్లేదని సీఎం ఆల్రెడీ కౌంటర్ వేశారు. హరీష్ రావు కౌంటర్ కూడా వేశారు. ఈ సవాలు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీలో రానున్న ఈ బడ్జెట్ లో కూడా ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.